ఈరోజు కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పద్మాక్షి సహస్రతో నువ్వు నా దగ్గర ఏమీ దాచిపెట్టట్లేదు కదా అని అడుగుతూ ఉంటుంది సీరియస్గా. ఏదైనా దాచిపెడుతూ ఉంటే చెప్పు అని తిడుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, నా ఫ్రెండ్కి ఏదో హెల్ప్ కావాలంటే చేస్తున్నాను అంతే, నేనెందుకు దాచిపెడతాను నీ దగ్గర, నీ దగ్గర దాచిపెడతానా, నీతో అన్నీ చెప్పేస్తాను కదా అని అంటూ ఉంటుంది సహస్ర. చూడు, రేపు నాడు ఏదైనా జరిగిందంటే నేనున్నానని మర్చిపోకు, నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు సరేనా అని అంటూ ఉంటుంది. అలా అంటే సరే అని అనుకుంటూ, అసలు విషయం నీకు చెప్పానంటే నువ్వు పెద్ద రచ్చ చేస్తావు మమ్మీ అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. పద్మాక్షి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విహారీ ఆఫీస్ గురించి ఫైల్స్ అన్నీ రెడీ చేసుకొని అందరినీ పిలుస్తూ ఉంటాడు లక్ష్మి వాళ్ళని. ఇంకా అప్పుడే చారుకేశ కూడా వచ్చి అల్లుడు అంతా ఓకే కదా అని అడుగుతూ ఉంటే అంతా ఓకే మామయ్య అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే పద్మాక్షి యమున అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇంకా అలా రావడంతో ఇంకా విహారీ లక్ష్మి వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు పద్మాక్షి ఏమో ఇలా అంటూ ఉంటుంది, టెండర్కి సంబంధించిన విషయం ఏమైంది విహారీ అని అంటూ ఉంటే, టెండర్ పోయింది అత్తయ్య, మనకి రాలేదు అని విహారీ చెప్తాడు. వెళ్తూ వెళ్తూ పిల్లిని సంకలో వేసుకుని వెళ్ళావు, ఇంకెలా వస్తుందిలే అని అంటూ ఉంటుంది పద్మాక్షి. ఇంకా అప్పుడే చెప్పింది అక్క వద్దు అని, కానీ వినకుండా విహారీయే తీసుకువెళ్ళిపోయాడు అని అంబిక అంటూ ఉంటుంది. ఇంకా అందరూ కలిసి లక్ష్మిని ఎందుకు అంటున్నారు, టెండర్ పోవడానికి లక్ష్మికి సంబంధం ఏముంది, అక్కడ అసలు ఏం జరిగిందో మీకేమైనా తెలుసా అని విహారీ అంటూ ఉంటాడు. అసలు అలా అనేసరికి ఏం జరుగుతుంది అక్కడ, ఏం విహారీ ఇది వచ్చింది అదొక్కటి చాలదా అని అంటూ ఉంటారు. మీకు అసలు తెలియదు అత్తయ్య, అక్కడ చాలా పెద్ద విషయం జరిగింది, అసలు టెండర్ గురించి ఎంత ఇబ్బంది అయిందో మీకెవరికీ తెలియదు, ఆ విషయం మాకు మాత్రమే తెలుసు అని అంటూ ఉంటారు. అయినా దీన్ని ఎప్పుడూ వెనకేసుకొని తిరుగుతూ ఉంటే ఇలాగే ఉంటుంది విహారీ, మేము చెప్తేనేమో నువ్వు వినవు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అలానేసరికి ఇక సరేలే, మీరు ఏం చెప్పినా మీకు అర్థం కాదు, నేను వెళ్ళాలి అని విహారీ వెళ్ళబోతూ ఉంటారు. ఇంకా అప్పుడే ప్రకాష్ అక్కడికి వస్తాడు. ప్రకాష్ రావడంతో ఒక్కసారిగా అందరూ చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి కూడా వెంటనే ప్రకాష్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఎటో బయలుదేరినట్టున్నారు అని లోపలికి వస్తూ ఉంటాడు. విహారీ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా అని లోపలికి వస్తూ ఉంటాడు. వచ్చి ఇంకా అలా అందరినీ పలకరిస్తూ ఉంటాడు. ఇక చూడండి, నేను ఎన్ని రోజుల తర్వాత అని అంటూ ఉంటే, ఇన్ని రోజులు ఏమైపోయావు, అసలు రాకుండా పోయావేంటి అని అంటూ ఉంటారు. నేను చాలా పెద్ద తప్పు చేశానని ఈ మధ్య తెలుసుకున్నాను, అందుకనే ఇలా వచ్చేసాను అని అంటూ చెప్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో అసలు విషయం చెప్పు అని పద్మాక్షి అడుగుతుంది. అలా అనేసరికి ఇక నేను అప్పటికే లక్ష్మిని తిట్టిన విషయాలన్నీ మాట్లాడుతూ మీరు ఇందాక అన్నారు కదా లక్ష్మి గురించి దిక్కుముక్కు లేనిది అని, అసలు దీనికి ఎవరూ లేరని తిడుతున్నారు కదా, దాని గురించే మాట్లాడదామని అనుకుంటున్నా అని అంటూ ఉంటాడు. విహారీ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే లక్ష్మి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది. ప్రకాష్ అసలు ఏం జరిగిందంటే, ఈరోజు మీరు ఇలా తిట్టడానికి చాలా ఆ కారణం నేనే, లక్ష్మికి ఎవరు లేరని మీరు ఎలా అనుకుంటారు, తన భర్త ఉన్నాడు కదా అని అంటూ ఉంటే, లక్ష్మికి భర్త ఉన్నాడా, నువ్వెలా చెప్తున్నావు అని అంటూ ఉంటారు. ఎలా చెప్తున్నాను అంటే, అసలు లక్ష్మికి పెళ్ళైంది, లక్ష్మికి భర్త ఉన్నాడు, లక్ష్మి ఏ దుక్కు ముక్కు లేనిది కాదు అని అంటూ చెప్తూ ఉంటాడు. దగ్గరికి వెళ్తూ ఉంటాడు లక్ష్మి దగ్గరికి. విహారికి చాలా కోపంగా ఉంటూ ఉంటుంది. లక్ష్మి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి చేయి పట్టుకొని, మీరందరూ అనుకున్నట్టుగా లక్ష్మిని విడిచి వెళ్ళిపోయిన భర్త ఎవరో కాదు అని అంటూ ఉంటాడు. సహస్ర కంగారుగా మనసులో, ఇదేంటి వీడు బావ గురించి చెప్తాడా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు యమున కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో, లక్ష్మికి విహారికి పెళ్ళైన విషయం వీడు చెప్పేస్తాడా అని అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రకాష్ ఏమో, అసలు ఏం జరిగిందో తెలుసా, తన భర్త ఎవరో తెలుసా, తన దిక్కుముక్కు లేనిది కాదు, ఇందాక మీరు అన్నారు కదండి తను దిక్కుముక్కు లేనిది కానీ తనకు అందరూ ఉన్నారు, తనను పెళ్లి చేసుకున్న భర్త ఇక్కడే ఉన్నారు అని చెప్తూ ఉంటే అందరూ కంగారుగా చూస్తూ ఉంటారు. ఇంకా ప్రకాష్ తనకి మెడలో తాళి కట్టిన భర్తని నేనే అని ఒకసారి చెప్పేసరికి ఆ మాట విని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక యమున ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని ఏమీ అర్థం కావట్లేదే అని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇంకా విహారీ చాలా కోపంగా వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ప్రకాష్, అవును
డబ్బులకు ఆశపడి డబ్బు తీసుకొని తన మెడలో తాళి కట్టి నేను వెళ్ళిపోయాను అని చెప్తూ ఉంటే ఇక విహారీ ఒక్కసారిగా కోపంగా, ఏంట్రా నువ్వు తన మెడలో తాళి కట్టావా, నువ్వు కట్టడం ఏంట్రా అని అంటూ ఉంటాడు. ఇంకా అలా అనేసరికి, అవును నేనే కట్టాను విహారీ, నీకు నా మీద కోపం ఉండడం సహజమే, కానీ నేనే కట్టాను, ఇదే నిజం అని అంటూ ఉంటాడు. లేదు నువ్వు కట్టలేదు అని కోపంగా విహారీ అరుస్తూ ఉంటే, నేనే కట్టాను అని చెప్తూ ఉంటాడు గట్టిగా. నువ్వు కట్టడం ఏంట్రా అని పండు ప్రకాష్ని, చారుకేశ విహారీ ముగ్గురు కలిసి ప్రకాష్ని బాగా కొడుతూ ఉంటారు. ఆపండి అని పద్మాక్షి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆపేస్తారు. మీరు కొట్టాలి విహారీ గారు, కొట్టాలి నన్ను, నేను చేసింది తప్పే, నిజంగా నేను చేసింది తప్పే, కొట్టండి నన్ను అని అంటూ ఉంటారు. ఇంకా బాగా మళ్ళీ కొడుతూ ఉంటారు. ఇక వాళ్ళందరూ కొడుతూ ఉంటే ఇక విహారీ వదిలేస్తాడు ఒకసారి. ఇంకా పైకి లేచి మళ్ళీ విహారీ దగ్గరికి వెళ్ళి విహారీ చేతులు పట్టుకొని తన చెంపల్ని కొట్టుకుంటూ గట్టిగా వాయించుకుంటూ ఉంటాడు. ఏంట్రా నన్ను కొట్టరా, కొట్టు, నేను తప్పే చేశానురా అని అంటూ ఉంటాడు. వీడు లక్ష్మిని పెళ్లి చేసుకోలేదు అని విహారీ అంటాడు. లక్ష్మి కూడా అవును వీడు అబద్ధం చెప్తున్నాడు, నేను పెళ్లి చేసుకోలేదు అని చెప్తూ ఉంటుంది. ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు, ఇక కోపంగా చూస్తూ ఉంటారు. ఇక ప్రకాష్ విహారీని చూసి టెన్షన్గా మళ్ళీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి, నేను చేసుకుంది తననే, మేము కావాలంటే చెప్పండి, మేము రాజమండ్రిలో పెళ్లి చేసుకున్నాం అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి లక్ష్మిని పెళ్ళి ఎక్కడ జరిగింది అంటే రాజమండ్రిలోనే అని అంటూ ఉంటుంది. మరి కరెక్టే చెప్తున్నాడు కదా ప్రకాష్ అని సహస్ర అంటుంది. అసలు పెళ్లి చేసుకోవడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని అంబిక అంటే ఫొటోస్ చూపిస్తూ ఉంటాడు. ఫొటోస్లో ఇద్దరు మల్లెపూలు ఫేస్కి వేసుకొని ఫేస్ కనిపించకుండా ఉంటుంది. ఆ ఫొటోస్ని చూపించేసరికి అందరూ చూస్తూ ఉంటారు. ఇదేంటి ఫేస్ కనిపించట్లేదు అంటే, అది మా పెళ్ళి ఎలా జరిగింది అని లక్ష్మికి కూడా తెలియదు నేను పెళ్లి చేసుకున్నట్టు అని అంటూ ఉంటాడు. ఇంకా అలా అంటే, ఓ లక్ష్మికి కూడా తెలియకుండా చేసుకున్నావా అంటే అని అంటూ ఉంటారు. అవును అందుకే లక్ష్మికి నేనే చేసుకున్నట్టుగా పర్టికులర్గా తెలియదు అని అంటే సహస్ర వచ్చి ఫోటో చూసి, అవునమ్మా పాపం లక్ష్మిని మనం అనవసరంగా తిట్టాము, లక్ష్మికి కూడా తెలీదు పెళ్లి చేసుకున్నట్టు, ఎందుకంటే మల్లెపూలు కట్టుకుంటే ఫేస్ ఎలా తెలుస్తుంది, పాపం లక్ష్మికి తెలియక చెప్పలేదు ఇన్ని రోజులు అని అంటూ ఉంటుంది సహస్ర. ఆ మాట అనేసరికి కోపంగా లక్ష్మి సహస్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఈ ఫొటోస్ అంటే మార్ఫింగ్ చేసి ఉండొచ్చు అని చారుకేశ అంటూ ఉంటాడు. అయితే అలా కాదు, మేము రాజమండ్రిలో రిజిస్టర్ ఆఫీస్లో చేసుకున్నాం, కావాలంటే మీకు ఇంకా ప్రూఫ్ కావాలంటే సర్టిఫికేట్ కూడా చూపిస్తా, మ్యారేజ్ సర్టిఫికేట్ అని చూపిస్తూ ఉంటాడు. ఆ సర్టిఫికేట్ చూసి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇదేంటి సర్టిఫికేట్ కూడా ఉందా అంటే, అవును సర్టిఫికేట్ కూడా ఉంది, కావాలంటే చూడండి, ఈ కనక మహాలక్ష్మి తన సిగ్నేచరే అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక కనక మహాలక్ష్మి, లక్ష్మి పేరు లక్ష్మి కదా అని అంటూ ఉంటారు. లేదు లక్ష్మి పేరు కనక మహాలక్ష్మి, అందుకే అంటే అయితే లక్ష్మి పేరు కూడా తప్పే అన్నమాట, అంటే లక్ష్మిది నిజంగా పెళ్లి జరిగినట్టుంది అని సర్టిఫికేట్ తీసుకొని సహస్ర చూస్తూ ఉంటుంది. ఇది లక్ష్మి సంతకమే, నిజంగానే లక్ష్మి పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటారు. ఇంకా అలా సహస్ర అందరికీ చూపిస్తూ ఉంటుంది. చూడండి అని అంటూ చారుకేశ కూడా చూసి, ఇందులో లక్ష్మి సంతకమే ఉంది అంటే ఇక లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా మేము నిజంగా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నామంటే ఏదో ఫేక్ జరిగింది ఇక్కడ అని పండు కూడా అంటూ ఉంటాడు. ఇది ఫేక్ కాదు, నిజమే ఇదంతా, కావాలంటే మీరు రాజమండ్రి రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి అడగండి, మా పెళ్లి జరిగిందని మీకు తెలుస్తుంది అని ప్రకాష్ అంటాడు. ఇంకా అలా అనేసరికి ఒకసారిగా రిజిస్టర్ ఆఫీస్లోనే నీ పెళ్లి జరిగిందా లక్ష్మి అని అంబిక అడుగుతూ ఉంటుంది. అవును అని, ఆ రాజమండ్రిలోనే కదా జరిగింది అంటే అవును అంటుంది. ఇంకా ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి, తన సంతకమే ఉంది అంటే ఒకసారి చూడు లక్ష్మి, నీ సంతకమే కదా అని సహస్ర చూపిస్తే, అవును ఇది నా సంతకమే అని లక్ష్మి చెప్తుంది. ఇక కావాలంటే మీకు లక్ష్మికి కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, నిజంగా మా పెళ్ళి జరిగింది అని ప్రకాష్ అంటూ ఉంటాడు. ఇంకా ఏమైనా ప్రూఫ్స్ కావాలంటే మీరు రాజమండ్రి వెళ్ళి అడిగి తెలుసుకోండి, కనుక్కోండి అని మీరందరూ నమ్మండి అని చెప్తూ ఉంటాడు. సహస్ర ఏమో, అయ్యో అమ్మ అత్తయ్య పిన్ని మనం అందరం ఎంత తప్పు చేసాం, లక్ష్మికి తెలియకుండా పెళ్లి జరిగిపోయింది, లక్ష్మిని నానా మాటలు అన్నాం, పాపం లక్ష్మికి తెలియక మనతో చాలా ఇబ్బందులు పడింది, లక్ష్మి ఇంకేం చేస్తావు నువ్వు, ఇన్ని రోజులు మేము అన్నందుకు సారీ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అంబిక, ఇంకేముందిలే నమ్ముతున్నాం కదా, అయినా తన భర్త వచ్చాడు కదా వెళ్ళిపోతుందిలే అని అంటూ ఉంటుంది. విహారీ ఒకసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు.